అందరికీ శుభోదయం. నిన్నటి క్లాసులో మనం చదవండి, ఆలోచించండి, నేపథ్యము, కవి పరిచయము వరకు చెప్పుకోవడం అనేది జరిగింది. ఈరోజు పాఠాన్ని మొదలు పెట్టుకుందాం. జాగ్రత్తగా ఎవరి టెక్స్ట్ బుక్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని మొదటి పద్యం నుంచి జాగ్రత్తగా వినాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మొదటి పద్యం చూడండి. ఇనున సమాను తేజు దివసేంద్రు కనుంగొను మార్కి జోడగాన్ జనదొరు నల్ప తేజు నను చాట్పున జంచల భృంగ తారక ఘనవన జాతలోచనము గ్రక్కున మీలన మందజేసే పద్మిని పతిభక్తి సత్వమున మేలిమికి గురిదాన పొమ్మనన్. మరొకసారి చూడండి. ఇను నసమాను తేజు దివసేంద్రు కనుంగొను మార్కి జోడగా జనదొరు నల్ప తేజు నను చాట్పునన్ జంచల భృంగ తారక ఘన వనజాత లోచనము గ్రక్కున మీలన మందజేసే పద్మిని. పద్మిని అంటే పద్మిని అంటే ఇక్కడ కమలము లేక తామర లేక పద్మము. పతిభక్తి సత్వమున మేలిమికి గురిదాన పొమ్మనన్. ఇది మనకిచ్చినటువంటి పద్యం. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని చూద్దాం. ప్రతి పదార్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసమాను తేజు. అసమాను తేజు, అసమాను సాటి లేనటువంటి, తేజు తేజస్సు కలిగినటువంటి వాడు, కాంతి కలిగినటువంటి. దివస ప్లస్ ఇంద్రున్ దివసేంద్రున్ గుణసంధి. దివసేంద్రుడు దివస అంటే దినము. పగటికి ఇంద్రుడు ఎవరు అంటే అనగా ఎవరు అంటే ఇనున్ సూర్యుడు. పగటికి రాజు అయినటువంటి వాడు అయిన ఇనున్ సూర్యుడిని కనుంగొను మార్కి చూచినట్లుగా అల్పతేజు. నల్ప నాలో ఆ ఉంది, ఎన్ ప్లస్ ఆ నా. అల్పతేజు తక్కువ తేజస్సు అంటే తక్కువ కాంతి కలిగినటువంటి. జనదొరు ఈ పదాన్ని ప్రతిస్తే జనదు ప్లస్ దోలో ఓ ఉంది కదా, ఓరున్. ఓరు అంటే ఇక్కడ ఇతరులు లేక పరపురుషుణ్ణి. మరి తక్కువ కాంతి కలిగినటువంటి పరపురుషులు ఎవరయ్యా అంటే ఇక్కడ చంద్రుడు, నక్షత్రాలు. చూస్తున్నారా? చంద్రుడు నక్షత్రాలను చూడగా చూచినట్లుగా. చనదు తగదు, నా మనసుకు ఒప్పుకోదు. దేనినయ్యా అంటే పద్మిని అంటే కమలాన్ని. చూడగా అంటే చూడడానికి. చనదు అంటే నా మనసు ఒప్పుకోదు అంటే అర్థం ఏమి చూడండి. ఫస్ట్ పాదం యొక్క అర్థం చెప్తున్నాను చూడండి. సాటి లేనటువంటి కాంతి కలిగినటువంటి వాడును, పగటికి రాజు అయినటువంటి సూర్యుడిని చూసినటువంటి ఈ కళ్ళతో తక్కువ కాంతి కలిగినటువంటి చంద్రుణ్ణి, నక్షత్రాలను చూడడానికి నా మనసు ఒప్పుకోదు అన్నట్లుగా పద్మము ఒకసారిగా ఏం చేసిందో తర్వాత చూడండి. అనుచాడుకున్నాను అనే విధముగా, అనుచాడుకున్నాను అనే విధముగా చంచల భృంగ తారక. చంచల కదులుతున్న, భృంగ తుమ్మెద అనేటువంటి, తారక కనుగుడ్డు గల, ఘన గొప్పదైన, వనజాత పద్మము అనేటువంటి, లోచనమును. పద్మము అనేటువంటి తన యొక్క లోచనం అంటే కన్నును. పతిభక్తి
భర్త భర్త యందు భక్తిని సత్వమునన్ శ్రేష్టతకు మేలిమికిన్ గొప్పదనమునకు గురి గురి అంటే ఇక్కడ తానే ఎవరు అంటే పద్మము లేక కమలము. ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్గా తనదే చెప్పుకుంటుంది అనమాట. తాన్ ప్లస్ పొమ్ము ప్లస్ అనన్, తాను తానే, పొమ్మనన్ పో, అనన్ అనేటట్లుగా, ద్రక్కునన్ వెంటనే, మీదన ముంద చేసెన్ తన యొక్క పద్మ రేకుల వంటి కళ్ళను ముడుచుకున్నట్లుగా చేసింది అంటే ముడుచుకుంది. అంటే ఏంటి, మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, సూర్యుని చూసి వికసించేవి ఇచ్చుకునేవి ఏమని చెప్పాం, కమలాలని చెప్పాం. సహజంగా అవి ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ సూర్యాస్తమం అయిపోగానే అవే సూర్యుని చూసి విచ్చుకున్నటువంటి కమలాలే మళ్ళీ సూర్యాస్తమయం కావడంతో ముడుచుకోవడం అనేది అది కూడా సహజమే. కానీ ఇక్కడ కవి అయినటువంటి ఎర్రన ఎలా వర్ణించాడు, సూర్యునేమో భర్తగాను కమలాలనేమో భార్యగాను వర్ణించాడు. అందుకని ఎక్కువ కాంతి కలిగినటువంటి చూసినటువంటి సూర్యుడిని తక్కువ కాంతి కలిగినటువంటి చంద్రుని నక్షత్రాలను చూడడానికి నేను ఇష్టపడను అన్నట్లుగా ఆ వెంటనే కమలాలు కళ్ళు మూసుకున్నాయి. ఇది ఈ పద్యం యొక్క భావం. అర్థమైందా లేదా? ఇంకా క్లియర్గా చెప్తా చూడండి విశేషం ఏంటో దీంట్లో. విశేష విషయాలు చూడండి. సూర్యాస్తమయం అయినప్పుడు పద్మము సహజంగా కళ్ళు ముడుచుకుంటుంది. అవునా కదా? సూర్యాస్తమయం అయిపోగానే పద్మాలు సహజంగా ముడుచుకుంటాయి. 2, కవులు పద్మాలకు సూర్యుని భర్తగా ప్రియునిగా వర్ణిస్తారు. 3, పద్మాలు సూర్యోదయం కాగానే వికసిస్తాయి. పద్మాలు పగలంతా తమ భర్తను చూస్తాయి. 4, సూర్యాస్తమయం అయితే సూర్యుడు కనిపించడు, నక్షత్రాలు చంద్రుడు మాత్రమే కనిపిస్తారు. అవి అల్ప తేజస్సు కలవి. పద్మాలకు అవి పరపురుషుల వంటివి. 5, పద్మాలు గొప్ప ప్రతిభక్తి కలవట. అందుకే పరపురుషుల్ని చూడడం ధర్మం కాదని అవి కళ్ళు మూసుకున్నాయట. 6, పద్మాలు సహజంగా సాయంత్రం ముడుచుకుంటాయి. కవి పద్మాలు ప్రతిభక్తిని ప్రదర్శించడానికి ఏమో అన్నట్లు కన్నులు మూసుకున్నాయి అన్నాడు. తర్వాత లాస్ట్ వన్, పద్మిని చంచల భృంగ తారక ఘనవన జాతలోచనం అని చెప్పాం కదా. చంచల భృంగ తారక ఘనవన జాతలోచనము. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అర్థం చెప్తాను, జాగ్రత్తగా చూడండి. తారక అంటే కన్నులోని నల్ల గుడ్డు. తారక అంటే అర్థం ఏమిటి? కన్నులోని నల్ల గుడ్డును తారక అంటారు. వనజాతము అంటే ఇందా చెప్పా. వనజాత అంటే పద్మము అనేటటువంటి, లోచనం అంటే కన్ను అని చెప్పాను. పద్మం అనే కన్ను. మరి కంటిలో నల్లగుడ్డు ఉంటుంది. కంటిలో నల్లగుడ్డు ఉంటుందా ఉండదా? ఉంటుంది. నల్లగుడ్డుతో ఉన్న కన్నును మూసుకున్నదట. నల్లగుడ్డుతో కన్నును ఏది కమలము లేక పద్మము మూసుకున్నాయట. మరి పద్మములో నల్లగుడ్డు ఏది అంటే జాగ్రత్తగా వినండి. పద్మములో మకరందాన్ని త్రాగడానికి భృంగములు అంటే తుమ్మెదలు వాళ్తాయి. పూల మీద ఏం వాళ్తాయి? తేనెటీగలు వాళ్తాయి కదా. ఆ వాలి దానిలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి, స్వీకరిస్తూ ఉంటాయి. అయితే అవి అదే పనిలో ఉంటూ ఉంటాయి. ఈ లోపల ఏమవుతుంది? పద్మము ముడుచుకున్నప్పుడు తుమ్మెదలు సూర్యాస్తమయం అయిపోగానే ఆటోమేటిక్గా పద్మము దాని మీద తుమ్మెద ఉంది, నేను ముడుచుకుంటే అది దానిలో బందీ అయిపోతుంది అనే విషయం తనకు తెలుసా? తెలియదు కదా. అది మామూలుగా సహజంగా సూర్యాస్తమయం అయిపోగానే పద్మము ముడుచుకుపోతుంది. అప్పుడు దానిలో ఏది బందీ అవుతుంది? తుమ్మెదలు బంధించబడతాయి. అందుకే పద్మాలు నల్లగుడ్డు తోడి కన్నుల వలె ఉంటాయని గుర్తించాలి. అర్థమైందనా? పద్మమేమో మన కన్ను తెల్లగుడ్డు, దాని మీద వాలినటువంటి తుమ్మెదేమో నల్లగుడ్డు. ఓకేనా? అదనమాట. తర్వాత పద్యం, రెండో పద్యం చూడండి.
సురుచిరతారకా కుసుమశోభి నభోంగణ భూమి గాలమన్న గర్భపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందట సరసముగా నటింపగ నిశాసతికెత్తిన క్రొత్త తోపు బెందెరయన నొప్పె సాంధ్యనవదీదితి పశ్చిమ దిక్తటంబున. మరొకసారి పద్యం చెప్తే జాగ్రత్తగా చూడండి. సురుచిరతారకా కుసుమశోభి నభోంగణ భూమి గాలమన్ గర్వపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగ నిశాసతికెత్తిన క్రొత్త తోపు బెందెరయన నొప్పె సాంధ్యనవదీదితి పశ్చిమ దిక్తటంబున. అందరికీ అర్థమైంది నాన్న? ఇప్పుడు పద్యం యొక్క ప్రతిపదార్థం చూద్దాం, జాగ్రత్తగా వినండి. సురుచిర, సురుచిర అంటే చాలా అందమైన, తారక నక్షత్రాలనే, చుక్కలనే, కుసుమ పూలచే, శోభి అలంకరింపబడిన, నభః ప్లస్ అంగణ భూమిన్, నభః అంటే ఆకాశం అనేటువంటి, అంగణ భూమిన్ వేదికపై లేక రంగస్థలంపై, కాలమన్ కాలం అనేటువంటి, గరువపు గొప్ప, సూత్రధారి 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 అంటే దర్శకుడు, అంటే నాటకాన్ని ఆడించేటువంటి వాడు అనమాట, డైరెక్టర్. జతనంబునన్ ప్రయత్నపూర్వకంగా, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే, దిక్పతి కోటి దిక్పాలకుల యొక్క, కోటి అంటే సమూహం, దిక్పాలకుల యొక్క సమూహం, ముందటన్ ముందు లేక ఎదుట, సరసముగా చక్కగా, నటింపగన్ నాట్యం చేయడానికి, నిశాసతి రాత్రి అనేటువంటి స్త్రీ, ఎత్తిన పట్టిన లేక నిలిపిన, క్రొత్త తోపు క్రొత్తదైనటువంటి తోపు ఎర్రని రంగు గల, బెందెర పెన్ ప్లస్ తెర పెద్ద తెర, ఎనన్ అన్నట్లుగా, పశ్చిమ పడమటి దిక్కు యొక్క, పశ్చిమ దిక్కు ప్లస్ తటంబునన్, పశ్చిమ దిక్కు అంటే పడమటి దిక్కు యొక్క, తటంబునన్ అంటే తీరములోని, సాంధ్య సంధ్యకు సంబంధించినటువంటి, సాయంత్రానికి సంబంధించినటువంటి, నవ దీదిథి కొత్త వెలుగు, ఓపెన్ ప్రకాశించింది. అర్థమైంది నాన్న? ఇది ప్రతిపదార్థం. తర్వాత భావం చూడండి. ప్రకాశించే చుక్కలనే పువ్వులతో అలంకరింపబడిన ఆకాశం అనే రంగస్థలం మీద, చూడండి, ప్రకాశించే చుక్కలనే పువ్వులతో, చుక్కలని నక్షత్రాలను దేంతో పోలుస్తున్నాడు? పువ్వులతో పోలుస్తున్నాడు. అలాగే ఆకాశం అనే రంగస్థలం మీద, ఆకాశాన్ని దేనిలో పోలుస్తున్నాడు? రంగస్థలం. రంగస్థలం అంటే నాట్యస్థలం, అంటే నాటకాలు వేసేటువంటి స్టేజీ అంటాం కదా, దానిలాగా చెప్తున్నాడు. అలాగే దిక్పాలకుల సమూహం ముందు, దిక్పాలకులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి దిక్కులు ఎన్ని? 4 దిక్కులు, 4 మూలలు, తూర్పు పడమర ఉత్తర దక్షిణం. అర్థమైందా? దిక్పాలకుల యొక్క వీళ్ళ యొక్క ముందు రాత్రి అనే స్త్రీ, రాత్రిని చీకటిని దేనిలాగా భావిస్తున్నాడు? చీకటి స్త్రీలాగా భావించి రసవంతముగా చక్కగా నాట్యము చేయడానికి సిద్ధపడగా, ఆమె ముందు ఎత్తి పట్టుకున్నటువంటి లేత ఎరుపు రంగు తెర ఏమో అనేటట్లుగా, సంధ్యాకాలపు కొత్త కాంతి, సాయంత్రం సమయంలో, మరి ఉదయం పూట సూర్యుడు ఉదయించినప్పుడు ఎలా రెడ్గా ఉంటాడో అలాగే సాయంత్రం పూట కూడా అదే విధంగా ఉంటాడు కదా. సో అటువంటి కొత్త కాంతి పడమటి దిక్కులో ప్రకాశించింది. ఇది దీని యొక్క భావం. మరి విశేషం చూడండి. సంధ్యాకాలం అయ్యింది అంటే సాయంత్రం సమయం అయ్యింది. పడమటి దిక్కున ఆకాశం ఎరుపు రంగులో కనబడుతుంది. సాయంత్రం పూట సూర్యుడు అస్తమించేప్పుడు ఎరుపు రంగులో కనబడతాడా? కనబడతాడు. ఆకాశంలో నక్షత్రాలు వచ్చాయి. రాత్రి వస్తుంది.
అది అది అంటే ఎవరిక్కడ? రాత్రి. రాత్రి తన చీకటిని సర్వత్రా వ్యాపింప చేస్తుంది, అంతటా కూడా స్ప్రెడ్ అయ్యేట్లుగా చేస్తుంది. అది దేని బట్టి చేస్తుంది? సమయాన్ని బట్టి. కాలం కాలం గడుస్తున్న కొద్దీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రకృతిలో పనులు ఆ విధంగా జరిగిపోతూ ఉంటాయి. మరి కవి అయినటువంటి ఎర్రన సంధ్యాకాలం వెళ్ళిన తరువాత జరిగిన మార్పుల్ని కాలం అనే సూత్రధారి ఆడించిన నాటక ప్రదర్శనగా ఊహించాడు. వింటున్న అర్థమైందా? సంధ్యాకాలం వెళ్ళిన తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత, సాయంత్రం అయిన తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు కదా. సూర్యుడు అస్తమించేప్పుడు ఎలా ఉంటాడు అని చెప్పాము? ఎర్రగా ఉంటాడని చెప్పాం కదా. ఆ ఎర్రగా ఉన్నటువంటి దానిని దేంతో పోల్చాడు? నాటక ప్రదర్శనగా ఎలాగో చూడండి. ఇక్కడ కాలం అనేది సూత్రధారుడు వలె ఉంది. ఇక్కడ సమయం సూత్రధారుడిని ఎవరితో పోల్చాడు నాన్న? కాలంతో, సమయంతో పోల్చాడు. 2, సంధ్యాకాలంలో పడమటి దిక్కున కనిపించిన ఎర్రని కాంతి నాటకంలో కట్టిన ఎర్రని తోపు రంగు ఎత్తరలా ఉంది. మరి మనకి పల్లెటూరులో వీధుల్లో నాటకాలు వేస్తూ ఉంటారు. నాటకాలు వేసేటప్పుడు స్టేజీ కడతారు. స్టేజీకి అటు ఇటు లైట్లు పెడతారు. మధ్యలో తెల్లని తెరలాగా ఒక గుడ్డను ఏర్పాటు చేస్తారు. ఈ లైటింగు, ఎర్రని లైటింగు ఆ యొక్క తెల్లని గుడ్డ మీద పడ్డప్పుడు అదంతా కూడా ఎర్రగా కనిపిస్తుంది. దాని వెనకాల ఎవరు ఉంటారు? నాటకాన్ని ప్రదర్శించేటువంటి నటులు ఉంటారు. అర్థమవుతున్నానా? సంధ్యాకాలంలో పటమటి దిక్కున కనిపించిన ఎర్రని కాంతి నాటకంలో కట్టిన ఎర్రని తోపు రంగు తెరలా ఉంది. అంటే సూర్యుని యొక్క అస్తమించినప్పుడు ఎర్రని కాంతిని చూసారా? ఆ కాంతిని చూసారా కవి ఎక్కడికి వర్ణించాడు? నాటకంలో అడ్డంగా కట్టేటువంటి స్టేజి మీద, వేదిక పైన అడ్డంగా కట్టేటువంటి తెరలాగా భావించాడు, ఎర్రని తెరలాగా. తర్వాత మరి చుక్కలతో కూడిన ఆకాశం పువ్వులతో అలంకరించిన నాట్య రంగస్థలంలా ఉంది. మరి ఆకాశంలో చుక్కలు ఉంటాయి. మరి ఆ వేదిక మీద చుక్కలు ఏంటి అంటే పువ్వులు. ఆ చుక్కల్ని ఇక్కడ పువ్వుల్లాగా చెప్తున్నాడు. 4, రాత్రి అనే స్త్రీ నర్తకి వలె ఉంది. మరి అక్కడ రాత్రి ఆ స్టేజ్ మీదకి నటులు వస్తారు. మరి ఇక్కడ రాత్రి మరి ఇక్కడ నటులు ఎవరు అంటే రాత్రి అనేటువంటి స్త్రీ అన్నమాట. ఆమె నాట్యం ఆడడానికి వస్తుందా అన్నట్లుగా ఉంది. రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి రంగస్థలం మీద కట్టిన ఎర్రని తోపు రంగు తెరవలే పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యాకాంతి కనబడింది. కవి అయినటువంటి ఎర్రన సంధ్యాకాలాన్ని, పూర్వపు నాటక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అద్భుతంగా వర్ణించాడు. ఓకేనా? తర్వాత పద్యం చూడండి. 3వ పద్యం. పొదలియుండొండ దివియున్ భువియు దిశలు పొదవి కొనియుండు చీకటి ప్రోవు వలన మిక్కుటంబుగా ఘాటుక గృక్కినట్టి కరవటంబన జగదండ కండమమరే. మళ్ళీ పోయం చదువుతూ చూడండి. పొదలి యొండొండ దివియు భువియు దిశలు పొదవి కొనియుండు చీకటి ప్రోవు వలన మిక్కుటంబుగా ఘాటుక అంటే కాటుక, కృక్కినట్టి అంటే అదిమినట్టి, కరవటంబన జగదండ కండమమరే. దాని ప్రతిపాదన చూడండి. పొదలి పెరిగి, ఏమి పెరిగాయి అంటే ఇక్కడ చీకటి బాగా వ్యాపించి, దివియున్ ఆకాశమును, భువియున్ భూమిని, దిశలను దిక్కులను, ఒండు ప్లస్ ఆ యొండొండ దాని పదాన్ని విడదీస్తే ఈ విధంగా విడిపోతుంది. ఒండు ప్లస్ ఆ ఒకదానితో ఒకటి పొదివి కొని ఉండు అంటే అర్థం ఏంటి? దగ్గరగా చేర్చుకొని ఉన్నటువంటి. అంటే మన పగటి సమయంలో ఎలా ఉంటుంది? ఎక్కడ ఏ వస్తువు మనకు ఉందో క్లియర్గా అర్థం కనపడుతుంది. మరి చీకటి బాగా దట్టంగా వ్యాపించింది అనుకో, ఆ చీకటిలో మనకు ఎక్కడెక్కడ ఏమున్నాయో కనిపిస్తుందా? కనిపించకపోగా ఎలా ఉంటుంది? అవన్నీ కూడా ఒక చోట కుప్పలాగా పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. అదే చెప్తున్నారు చూడండి.
చీకటి ప్రోవు. చీకటి ప్రోవు అంటే చీకటి యొక్క కుప్ప వలె, కుప్పలాగా వలన వలన మిక్కుటంబుగా ఎక్కువగా లేక అధికముగా కాటుక గుర్కినట్టి. కాటుక అంటే ఇక్కడ అర్థం ఏంటి? నల్లనిది, నల్లగా ఉంటుంది కదా, దాన్నే అంజనము అంటాము. గ్రుక్కినట్టి నిండారా కూరినటువంటి కరవటంబునన్, కరవటంబు ప్లస్ అన భరణ అన్నట్లుగా కాటిక భరణ వలె జగత్, జగదండ ఖండము విడదీస్తే జగత్ ప్లస్ అండఖండము. జగత్ లోకము అనెడు అండఖండము బ్రహ్మాండములోని భాగము అమరే ఏర్పడింది, అంటే అంతటా కూడా వ్యాపించింది. భావం చూడండి. అధికమైన చీకట్ల రాశి వల్ల అంటే కుప్ప వల్ల దిక్కులు భూమి ఆకాశం ఒకదానిలో ఒకటి కలిసిపోయి బాగా కాటుకు నింపిన భరణీయ అన్నట్లుగా విశ్వమంతా నల్లగా కనిపించింది. మరి దీనిలో ఉన్న విశేషం, సంధ్యాకాలం తరువాత చీకటి లోకమంతా వ్యాపించింది. అవునా? సాయంత్రం అయిపోగానే చీకటి వస్తుంది, చీకటి ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ చీకటిలో భూమి ఆకాశం దిక్కులు అన్నీ ఒకటిగా కలిసిపోయాయి. అవునా? ఎక్కడ ఏది ఉందో కూడా మనకు తెలియదు. ఆ చీకటిలో మొత్తం కూడా కలగా పొలగంలాగా ఒకటిగా ఉంటుంది. అప్పుడు బ్రహ్మాండ ఖండము కాటుకు నింపిన పెద్ద భరణీయ అన్నట్లుగా ఉంది. దీనిలో విశేషం ఏమిటి? చీకటేమో కాటుకులాగా ఉంది అని, చీకటితో నిండిన ఈ భూభాగము, ఈ భూమండలము, భూగోళం అంతా కూడా కాటుకు నింపిన భరణలాగా కనిపించింది. కాటుకు భరణ మీరు ఎప్పుడు చూసారా? కాటుకు భరణేమో ఈ భూమండలము, దానిలో పెట్టుకున్నటువంటి కాటుక నల్లనైనటువంటి కాటుక చీకటి. ఓకేనా? అది దీనిలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంది. తర్వాత పద్యం. అంతా అప్పుడు. ఐదో పద్యం చూడండి. దశలను కొమ్మలొయ్యనతి దీర్ఘములైన కరంబులన్, దశలను కొమ్మలొయ్యనతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగగ నూదినిక్కి రజనీశ్వరుడున్నత లీల బేర్చు నాకసమను పేరి బూర్హము కాంత నిరంతర తారక లసత్కుసుమ చయంబు గోయట కొకోయన బ్రాకె సముచ్చుకాకృతిన్. ఇది మనకి ఇచ్చినటువంటి ఐదవ పద్యం. దీని ప్రతిపదార్థం చూద్దాం. రజనీశ్వరుడు, రజనీ ప్లస్ ఈశ్వరుడు, రాత్రికి ప్రభు అయినటువంటి చంద్రుడు, దశలను దిక్కులు అనే, కొమ్మలను, వయ్యన్ మెల్లగా, నతి అంటే నాలో ఆ ఉంది కాబట్టి అతి దీర్ఘములైన అంటే మిక్కిలి పొడవైన, కరంబులన్ కిరణాలు అనేటువంటి తన చేతులతో, ప్రియంబు ప్లస్ ఎసగగన్ మిక్కిలి ప్రేమతో, ఊది పట్టుకొని, నిక్కి పైకి లేచి, ఉన్నత లీలన్ ఎత్తైన విధముగా, పేర్చు అతిశయించిన లేక విస్తరించిన అంటే వ్యాపించిన, ఆకాశము ప్లస్ అను, ఆకాశము అను పేరి అనే పేరు గల, భూరహము చెట్టు యొక్క, కాంత నిరంతర తారక లసత్కుసుమ చయంబు కాంత మనోహరమైన లేక అందమైన, నిరంతర మిక్కిలి దగ్గరగా ఉన్న, తారక నక్షత్రాలు అనే, లసత్ ప్రకాశిస్తున్న, కుసుమచయంబు పుష్ప సమూహాన్ని, కోయటకున్ ప్లస్ ఒకో ప్లస్ అనన్ కోయడం కోసమా అన్నట్లుగా, సముచ్చుక ప్లస్ ఆకృతిన్ సముచ్చుక మిక్కిలి ఆసక్తి గల, ఆకృతిన్ ఆకారంతో, ప్రాకెన్ ఆకాశంలోనికి వ్యాపించాడు. భావం. చంద్రుడు దిక్కులనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలు అనేటువంటి చేతులతో ఇష్టముగా పట్టుకుని పైకి లేచి, ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమా అన్నట్లుగా మెల్లగా ఆసక్తిగా ఆకాశంలోనికి పాకాడు. అంటే చంద్రుని కాంతి ఆకాశమంతా వ్యాపించిందని భావం. అంటే ఏంటి? చీకటి అంతటా వ్యాపించిన తర్వాత
పౌర్ణమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? మొట్టమొదటగా బంగారు రంగులో వర్ణంలో ఉంటాడు. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత తెల్లగా వచ్చేస్తాడు. అంటే ఇక్కడ చంద్రుడు కింద నుంచి పైకి వెళ్ళడాన్ని పోలుస్తున్నాడు అనమాట. ఎలా పోలుస్తున్నాడు? పైకి వెళ్తుంటే ఆకాశమేమో ఒక చెట్టులాగా, ఆ చెట్టుకు కాసినటువంటి పూలేమో పూలు అనేటువంటి నక్షత్రాలను కోయడానికి కిరణాలు అనేటువంటి తన చేతులతో పైకి విజృంభిస్తున్నాడా, పైకి వెళ్తున్నాడు అన్నట్లుగా ఉంది. ఇందులో రూపక ప్రత్యక్ష అలంకారం ఉంది.